బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ఈరోజు మా పిల్లలకి స్కూల్లో వన మహోత్సవం అని ఒకటి సెలబ్రేట్ చేస్తున్నారు. లైక్ ప్లాంటేషన్ ఇంపార్టెన్స్, ట్రీస్ ఇంపార్టెన్స్ గురించి. సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. సో ఆ రోజు అందరూ కంపల్సరీ గ్రీన్ డ్రెస్ అండ్ గ్రీన్ కలర్ ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళాలి. సో దానికోసం అయితే నేను ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏం లంచ్ బాక్స్ ఇచ్చాను అనేది మీకు చూపించాలనుకుంటున్నా. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ప్లీజ్ వీడియో చూశారు అంటే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ వచ్చేసి నేను పాలక్ పనీర్ ప్రిపేర్ చేస్తున్నాను. పాలక్ పనీర్ దానికోసం అయితే ఒక పెద్ద సైజు 2 పాలకూర కట్టలు తీసుకున్నాను. సో వాటిని అయితే కట్ చేసుకుంటున్నాను. నేను పాలక్ పనీర్ విత్ పూరి ఇద్దాం అనుకున్నాను. పాలకూర పూరీస్ ఉంటాయి కదా అవి. సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. మీ పిల్లలకు కూడా ఈరోజు ఉందా? ఈరోజు చాలా దగ్గర గ్రీన్ కలర్ డే సెలబ్రేట్ చేస్తున్నారు అని వేరే వాళ్ళు చెప్పినా కూడా విన్నాను. సో మీకు కూడా ఉంటే మీరు ఎలాంటి లంచ్ బాక్స్ ఇచ్చారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ అయితే నేను పాలకూర కట్ చేసుకున్నాను కదా, దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని దాన్ని ఒక గిన్నెలో పెట్టుకొని దాన్ని కొంచెం బాయిల్ చేసుకుంటున్నాను. అది పక్కన కనిపిస్తుంది కదా కుక్కర్ గిన్నె, దానిలో బాయిల్ చేసుకున్నా. అండ్ సపరేట్గా ఇంకొక బాండీ తీసుకొని దానిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో కొంచెం యాలకులు లవంగాలు వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత మనమైతే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా నేను ఎలాగూ మళ్ళీ మిక్సీ చేసుకునేదే కదా అనేసి కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. ఇలా ఒక పెద్ద సైజు ఆనియను అండ్ కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి, దాంతోపాటు కొంచెం జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవైతే బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. సో ప్లాంట్స్ ఇంపార్టెన్స్ ఓన్లీ స్కూల్ పిల్లలకే కాదండి, మనకు కూడా. ఎందుకంటే బయట డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్న ఎక్కువ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. చెట్లన్నీ పడేస్తున్నారు, కొట్టేస్తున్నారు కదా. సో దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మ్యాండేటరీగా ప్లాంట్స్ పెంచడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. సో పిల్లలకి వాటి ఇంపార్టెన్స్ చెప్తూ ఇలాంటి ఏమన్నా కండక్ట్ చేస్తూ ఉన్నాము అంటే హెల్ప్ అవుతుంది. అండ్ ఇంట్లో మనం కూడా చిన్నగా మన బాల్కనీస్లో చిన్నగా ప్లాంట్స్ పెంచటము అవి పిల్లలతో చేపిస్తూ ఉన్నామనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మన నెక్స్ట్ జనరేషన్కి అయితే డెఫినెట్గా ఒక మంచి నేచర్ని అయితే ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇక్కడైతే నేను అవి వేసేసుకుని అవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి. పక్కనైతే ఈలోపు నేను నైట్ సోక్ చేసి పెట్టుకున్న బాదం అనేది అయితే పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. నేను ప్రతిరోజు అయితే మార్నింగ్ నలుగురం కూడా 4 బాదమ్స్ అయితే తీసుకుంటాము. మధ్యలో ఇవి చెక్ చేసుకుంటున్నా. ఇంకొక పక్కనైతే మనం ఆల్రెడీ పన్నీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆ పన్నీర్ని తీసుకొని వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మంచిగా అట్లా వాటర్లో పెట్టుకున్నట్లున్నామంటే కొంచెం పన్నీర్ పీసెస్ జ్యూసీగా ఉంటాయి. సో ఇవైతే ఆల్రెడీ అక్కడ నాకు పాలకూర కూడా బాయిల్ అయిపోయింది. నేను దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. అండ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 చల్లారిన తర్వాత నేను పాలకూరలో కొంచెం తీసుకున్నాను. చెప్పాను కదా నేను పాలకూర పూరి కూడా ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నానని. దానికోసం అయితే ఫస్ట్ కొంచెం పాలకూర తీసుకొని దాన్ని ఇట్లా మిక్సీ చేసేసుకొని, సో నాకు ఎంతైతే కావాలో అంత పిండి తీసుకుని ఆ పిండిలో అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నా. నేను ఓన్లీ పిల్లల కోసమే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ నార్మల్ చపాతీస్ ఇవ్వచ్చు, బట్ చపాతీ అంటే ఇది లంచ్కి కదా. సో ఆఫ్టర్నూన్ వరకు చపాతీస్ అవన్నీ చల్లారిపోయి వాళ్ళకి తినడానికి ఇష్టంగా ఉంటుందో లేదో. పూరీస్ అయితే కొంచెం ఇష్టంగా తింటారు. ప్లస్ పూరి అనేది నేను చాలా రేర్గా చేస్తాను. పూరి అయితే తొందరగా చేయను.
సో వాళ్ళకి ఇష్టము, బట్ నేనైతే తొందరగా చెయ్యను పూరీలు. కొంచెం పూరి ఇష్టం కాబట్టి మంచిగా తింటారు అని అనిపించి నేనైతే పూరీ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత నేను పిండిలో వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఇంకా మిగిలిన పాలకూర ఉంటుంది కదా, అది కూడా నేను ఇట్లా వాటర్ లేకుండా ఫిల్టర్ చేసేసుకున్నాను. ఆ వాటర్ అనేది పడేయకండి, పక్కన ఉంచండి, మళ్ళీ మన కర్రీలో కావాలి కదా. సో అది వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇవి కూడా వేసేసుకొని సేమ్ మిక్సీ జార్లో ఇవన్నీ కూడా మంచిగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో గ్రీన్ కలర్ డ్రెస్ అన్నది అయితే మ్యాండేటరీ. గ్రీన్ కలర్ స్నాక్స్ కానీ లంచ్ కానీ మ్యాక్సిమం తెచ్చుకోమని చెప్తారు. బట్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి ఇట్లాంటివి, ఏమన్నా ఈవెంట్స్ ఇట్లాంటివి జరుగుతుంది అంటే మన వంతుగా మనం పార్టిసిపేట్ చేయటం అట్లా. సో నేనైతే అట్లా స్కూల్లో ఏదైనా అకేషన్ వైజ్గా ఉంది అంటే డెఫినెట్గా అయితే నేను చేయాల్సింది ఏదో నేనైతే చేస్తాను అక్కడ. సో నేను మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇట్లా సేమ్ బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దీనిలో ఫస్ట్ అయితే కొంచెం పసుపు, కొంచెం కారము అండ్ ధనియా పౌడర్ అయితే ఆయిల్లో వేసుకొని ఇవైతే కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూర పేస్ట్ అయితే దీనిలో యాడ్ చేసేసుకొని దానికి కూడా కంప్లీట్గా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఈ పేస్ట్ ఏదైతే ఉందో నేను ఈ పేస్ట్ అనేది దానిలో కంప్లీట్గా యాడ్ చేసుకుంటున్నాను. పాలకూర కూడా మంచిదండి, హెల్త్ వైజ్గా మంచిగా కాల్షియం ఉంటుంది. గ్రీనీ వెజిటేబుల్స్ ఎంత తింటే అంత మంచిది కదా. సో హ్యాపీగా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి పాలకూరని. ఇవన్నీ కూడా మన ఇంట్లో పెంచుకుంటే బెటర్ అండి. చిన్న చిన్న ఆకుకూరలు అవి ఇప్పుడు అందరూ కూడా బాల్కనీస్లో అలా పెంచుకుంటున్నారు కదా, అండ్ ఇది గ్రో చేసుకోవటం కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి, ప్లస్ రైనీ సీజనే మంచిగా కూడా ఇవన్నీ కూడా మంచిగా పెరుగుతాయి. పాలకూర, మెంతుకూర ఇట్లాంటివి కొంచెం పెంచుకుంటూ ఉన్నామంటే మనమే పెంచుతున్నాం కాబట్టి ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకుండా మంచిగా ఉంటాయి. ప్లస్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా అలాంటివి. సో తర్వాత నేను దీనిలో కొంచెం రిమైనింగ్ ఆ జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను, వేసేసుకున్నాను. సో అవి చూడండి వెంటనే లిడ్ పెట్టేసుకోండి, అవంతా కూడా బబుల్స్ లాగా పైకి వస్తూ ఉంటాయి కదా. సో అందుకే లిడ్ పెట్టేసుకొని నేను ఇక్కడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. వాటర్ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టం అండి, మీకు బాగా కొంచెం లిక్విడ్గా కావాలా కొంచెం థిక్గా కావాలా కర్రీ అన్నది చూసుకొని దాన్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకున్నాను. ఇవైతే కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వండి. నాకు కొంచెం క్లీనింగ్ ఎక్కువ అండి, సో అవన్నీ పడ్డాయి బబుల్స్ లాగా అట్లా అని చెప్పేసి నేను వాటిని మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నా. ఈలోపు మనమైతే పూరీస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో నేను అక్కడైతే పిండి అయితే కలుపుకుంటున్నాను. ఫస్ట్ అది పిండి కొంచెం సేపు నానింది అనుకోండి, అవన్నీ చపాతీ కానీ పూరీ కానీ కొంచెం మట్టిగా సాఫ్ట్గా ఉంటాయి కదా. సో కలిపేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ పన్నీర్ కూడా ఏదైతే వాటర్లో సోక్ చేసుకున్నారో పన్నీర్ని కూడా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ కూడా మన కర్రీ సగం వరకు బాయిల్ అయిపోయింది. సో నేను ఈ పన్నీర్ అయితే వేస్తున్నాను. కొంచెం ఈ టైంలో వేసాము అంటే అదంతా కూడా కర్రీ అంతా కూడా పన్నీర్కి పట్టి కొంచెం పన్నీర్ అనేది టేస్టీగా ఉంటుంది. పన్నీర్ వేసిన తర్వాత అయితే మరీ రఫ్గా అయితే తిప్పకండి, కొంచెం జాగ్రత్తగా అయితే తిప్పండి, లేకపోతే ఆ పన్నీర్ పీసెస్ అంతా కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో నేను లిడ్ పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకుంటున్నా. చూడండి కొంచెం సేపటి తర్వాత కొంచెం ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది కదా. ఈ టైంలో అయితే గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అయితే నేను కొంచెం తక్కువగానే వేసుకుంటాను, సో పిల్లలు కూడా తింటారు కాబట్టి. సో కొంచెం గరం మసాలా వేసేసుకొని మళ్ళీ కొంచెం తిప్పేసుకొని లిడ్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ దీనిలో ఈ టైంలోనే మీరు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఫ్రెష్ క్రీమ్ లేదని చెప్పేసి నేను పాల మీద ఉంటుంది కదా మీగడ, మనం డైలీ తీసుకునే పాల మీద మీగడ, నేను ఆ మీగడే యాడ్ చేసుకుంటున్నాను. మీరు పెరుగు మీద మీగడైనా వేసుకోవచ్చు, పాల మీగడ వేసుకోవచ్చు, లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా, సో అదైనా వేసుకోవచ్చు. నేను ఇది వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మళ్ళీ కొంచెం సేపు అయితే కూడా కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వండి. ఒక 2 to 3 minutes బాయిల్ అయిపోతే సరిపోతుంది.
ఈ టైంలోనే నేను ఒక్కసారి అయితే సాల్ట్ అవి చెక్ చేసుకుంటున్నాను. నేను మ్యాక్సిమం సాల్ట్ అనేది ఫస్ట్ కొంచెం తక్కువగానే వేస్తాను. సో ఆబ్వియస్గా సరిపోదు, అందుకే ఒకసారి అయితే చెక్ చేసేసుకొని అవసరము అని అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ కానీ కారం కానివ్వండి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకని నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మ్యాక్సిమం రాక్ సాల్ట్ కానివ్వండి, పింక్ సాల్ట్ కానీ అలాంటివి యూజ్ చేయండి. కొంచెం అయోడైజ్డ్ సాల్ట్ అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అండి. కొంచెం చిన్న చిన్న ప్రికాషన్స్, ఆయిల్స్ కూడా ఆ రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా మనమే బయట ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మిల్ల దగ్గరవి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అలాంటివి తెచ్చుకుంటే బెటరు. ప్లస్ ఆయిల్ కూడా ఒకేసారి చాలామంది 5 kgs టిన్ ఒకేసారి తెచ్చుకుంటారు. అలా కాకుండా 1 kg 2 kgs అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ తెచ్చుకుంటే బెటర్, ఒకటే టైప్ ఆయిల్ కాకుండా. సో వేసుకున్న తర్వాత ఇవన్నీ నేను మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 2 minutes అయితే కుక్ అయితే సరిపోతుందండి. సో మన కర్రీ చూడండి ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చింది. మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత కర్రీ అయితే దగ్గర అవుతుంది కదా, కొంచెం ఫ్రీక్వెంట్గా తిప్పుకుంటూ అయితే బాయిల్ చేసుకోండి. నా కర్రీ అయితే అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా పూరీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను పూరీ అయితే మ్యాక్సిమం ఇలా చిన్నగానే చేసుకుంటానండి. చూడండి నేను చాలా చిన్నగా చేసుకుంటాను. ఇలా చేసుకుంటే ఏమవుతుంది అంటే పూరి చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన నేను వేసిన ప్రతి పూరి కూడా పొంగుతుంది. సో పూరీలు ఇలా పొంగుతూ ఉన్నాయంటే బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది, స్మూత్గా ఉంటాయి. సో పిండి కలిపేటప్పుడే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని కొంచెం గట్టిగా కలిపేసుకున్నాము అనుకోండి, సో అది ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. మేము నలుగురమే ఉన్నాము అంటే మ్యాక్సిమం ఇంత చిన్న సైజే ప్రిపేర్ చేసుకుంటాను. లేదు ఇంకేదైనా బాగా హడావిడిలో ఉన్నాము, లేదు ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారంటే కొంచెం పెద్దగా తొందరగా అయిపోతాయి కదా అనేసి కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ కొంచెం పెద్దగా చేసుకుంటాను. లేదంటే మ్యాక్సిమం ఇలా చిన్నగానే చేస్తాను. చూడండి ప్రతి పూరి కూడా పొంగుతుంది. ఆయిల్ అయితే బాగా కాలనివ్వండి. అండ్ పూరికి మధ్యలో కొంచెం ఒక 1 second 2 seconds అన్న గ్యాప్ ఇవ్వండి. కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి ఈలోపు మళ్ళీ ఆయిల్ అనేది కొంచెం వేడవుతుంది. ప్లస్ పూరి వేసిన వెంటనే దాని మిడిల్లో కనుక కొంచెం ప్రెస్ చేసినట్లు, కొంచెం మరి ఎక్కువగా కాదు కొంచెం లైట్గా ప్రెస్ చేసామనుకోండి మిడిల్ పార్ట్లో, అది వెంటనే ఇట్లా పొంగుతుంది. సో ఆయిల్ కూడా మంచిగా కాగింది. సో నేను అందుకు మధ్యలో కొంచెం అయితే గ్యాప్ ఇస్తున్నాను. ఆయిల్ మళ్ళీ వెంటనే హీట్ అవుతుంది. చూడండి ఇలా మిడిల్లో కనుక కొంచెం లైట్గా కనుక ప్రెస్ చేసామనుకోండి పూరి అయితే ఈజీగా పొంగుతుంది. ఏదో ఒక మూవీలో ఐ థింక్ లిటిల్ సోల్జర్స్ అనుకుంటా, ఎప్పుడుదో 90s ఆ మూవీ ఎంతమంది గుర్తుందో, దానిలో 2 పిల్లలు ఉంటారు కదా, ఒక పాప ఒక బాబు. దానిలో ఆ పాప అంతే ఇట్లా బాగా పొంగిన పూరీని కావ్య, ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ కూడా అయిపోయింది, పెద్దదైపోయి కావ్య, వాళ్ళ అన్నయ్య పూరీని ఇట్లా పొంగిన పూరీని కొట్టేసి అది మొత్తం పోయిన తర్వాత పూరి చచ్చిపోయింది అంటుంది కదా. సో అలానే పూరీలు పొంగకుండా నార్మల్గా చపాతీస్ లాగా ఉంటే ఆ పూరి నిజంగా చచ్చిపోయినట్లే అనిపిస్తుంది. ఇట్లా మంచిగా పొంగినాయి అనుకోండి చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా స్మూత్గా ఉంటే. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నార్మల్ చపాతీస్ కానివ్వండి, నార్మల్ పూరీస్ కన్నా కూడా ఇలా బీట్రూట్ చపాతీస్ కానివ్వండి, పాలక్ చపాతీస్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు అవి ఎక్కువ టైము మెత్తగా ఉంటాయి. ఈవెన్ మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఈవినింగ్ వరకు కూడా చపాతీ అనేది స్మూత్గా ఉంటుంది. మీరు పాలకూర అట్లాంటివి వేసి చేశారు అంటే ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కొంతమంది పర్టికులర్గా కొంచెం బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటివి తినడానికి ఇష్టపడరు. అండ్ ఇట్లా ఆకుకూరలు కూడా ఎవరైనా ఆకుకూరలు తినట్లేదు, లేకపోతే క్యాబేజీ ఇలాంటివి తినట్లేదు అనుకోండి, మనం సింపుల్గా చేసేది అంతే, వాటిని అన్నిటిని మిక్సీ చేసేయటము, అవి తీసుకెళ్ళి చపాతీలోనూ ఇంకా వీటిలో అన్నా కలిపేసి వాళ్ళు తినేలాగా చేయటము.
మన ఫైనల్ గోల్ అయితే వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా వాళ్ళకి అందేలాగా చేయటమే కదా. సో నేను మిగతా పూరీస్ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఆల్రెడీ లేచి రెడీ అయిపోతున్నారు. వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసి ఇచ్చేసాను. ఇదండి ఈరోజు నేను ప్రిపేర్ చేసింది గ్రీన్ డే స్పెషల్. సో గ్రీన్ పాలక్ పూరి అండ్ పాలక్ పన్నీర్ కర్రీ అండ్ స్నాక్స్ కోసం అయితే ఇట్లా గ్రేప్స్ ఇచ్చాను. సో గ్రేప్స్ ఇష్టంగా తింటారు వాళ్ళు, ప్లస్ గ్రీన్ కలర్ కాబట్టి దీనికి కూడా మ్యాచ్ అయిపోతుంది అని. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీరు ఎలా, మీ పిల్లల స్కూల్లో కూడా ఇలా గ్రీన్ కలర్ డే ఉందా, మీరు ఎలాంటి స్నాక్స్ పంపించారు అన్నది అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ రేపు కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.